దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 2 పేజీ 17 నుంచి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గినది. వల్లభదాసు అంత్యజుడన్న భావము పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడే అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగినది. వల్లభదాసు ఆతిథ్యమును స్వీకరించి 2-3 రోజులు గడిచిన తరువాత నేను ఆ ఊరు నుండి బయలుదేరితిని. శ్రీవల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణించగలను? నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణములో విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కొని విచిత్రముగా బయటపడితిని. నేను విచిత్రపురం అను గ్రామము నుండి కాలినడకన పోవుచుండగా వినయ విధేయతలతో కూడిన రాజభటులు నన్ను సమీపించి, అయ్యా, మీరు వైష్ణవులా శైవులా అని ప్రశ్నించిరి. మేము శివకేశవ భేదమును పాటించని స్మార్తులమనియు అయినను కాస్త శైవము వైపు మొగ్గు చూపడి వారమనియు ఆదిశంకరుల దక్షిణామ్నాయ పీఠమైన శృంగేరి అందరి శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియు నేను చెప్పితిని. మీరు దయ ఉంచి మా రాజుగారి వద్దకు రావలసినదని వారు కోరిరి. నేను వారిననుసరించి రాజదర్శనమునకు పోయి తిని దారి మధ్యలో సంభాషణ వశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. ఆ రోజు బ్రాహ్మణులెవరైనా కనిపించిన ఎడల వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించి అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని ప్రశ్నను అడుగుచుండిరి. దానికి సంతృప్తికరముగా ఎవరునూ సమాధానము చెప్పువారు లేకపోయిరి. ఆ రాజునకు పుత్ర సంతానము కలుగవలెనని కొన్ని సంవత్సరములకు పూర్వము యజ్ఞమును చేయించిరి. అదృష్టవశమున వానికి పుత్ర సంతానము కలిగినది. అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్రమైన కష్టములు ఎదురైనవి. దురదృష్టవశమున రాజునకు జన్మించిన కుమారుడు మూగవాడయ్యెను. బ్రాహ్మణులు లోపభూయిష్టమైన యజ్ఞమును చేయుట వలననే తన కుమారుడు మూగవాడయ్యనని రాజు అభిప్రాయపడెను. అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి వైష్ణవ నామములను ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించెను. వైష్ణవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి విభూతి రేఖలు ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించెను. ఈ పరిస్థితి శైవులకును వైష్ణవులకును కూడా సంకటప్రాయమయ్యెను. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగెను. బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానము చేయసాగెను. సాగుభూమిలో అధిక విస్తీర్ణములో తోటకూర పండించున్నట్లు ఆజ్ఞాపించెను. సుంకములో సగభాగము తోటకూర రూపములో వసూలు చేయబడుచుండెను. బండ్ల కొలది తోటకూర కోటలో జమ చేయబడుచుండెను. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానము చేయబడుచుండెను. అన్నము వండుకొని తినుటయును తక్కిన వంటకములను భుజించుటయును బ్రాహ్మణులకు నిషేధింపబడెను. తోటకూరను వండుకొని తినిన తరువాత వారికి ఎప్పుడు అల్పాహారము కావలసినను పచ్చి తోటకూరనో వండిన తోటకూరనో తినవలసి వచ్చేది. బ్రాహ్మణులు మాత్రము ఏమి చేయగలరు? తర్కములో పండితులమనియు వేదాంతములో పండితులమనియు పురాణేతిహాసములలో పండితులమనియు విర్రవీగడి బ్రాహ్మణులు అందరూ కూడా తమ అహంకారమును విడిచి మౌనముగా తమ దురవస్థను బాపుమని దైవమును దీనముగా ప్రార్థించుచుండిరి. బ్రాహ్మణులందరిలోనూ ఒక దత్తభక్తుడు దత్తోపాసకుడు ఉండెను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నుడగుననియు తమ దురవస్థను శ్రీ ప్రభువే బాపగలడనియు అతడు చెప్పెను. అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగిరి. తన కుమారుడు మూగవాడగుట వలన మూగభాషను ప్రోత్సహించవలనని ఆ రాజు తలచెను. తన రాజగురువును చూచి మూగభాషపై గ్రంథమును వ్రాయమని ఆదేశించెను. ఆ రాజగురువు గతములో చాలా గర్విష్ఠిగా నుండెను. ప్రస్తుతము అతడు దయనీయమైన పరిస్థితిలో ఉండి మూగభాషపై విస్తృత పరిశోధనలు చేయసాగెను. శంకరభట్టు మహారాజుల సంవాదము. నన్ను రాజసమ్ముఖమున నిలబెట్టిరి. నాకు ముచ్చెమటలు పోయిచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుండిరి అని తలంచి తిని శ్రీపాదుల నామమును మనస్సులో అవిశ్రాంతముగా జపించుకొనుచుంటిని. నాలో గతములో ఎన్నడూనూ లేని ధైర్యము కలుగసాగాను. రాజు అందరినీ ప్రశ్నించున్నట్లే నన్ను కూడా అంతకు ఇంత అయినా ఇంతకు ఎంత అగును అని ప్రశ్నించెను. ఇంతకు ఇంతే అని గంభీరముగా బదులిచ్చి తిని రాజు విభ్రాంతుడై ఈ విధముగా వచించెను.
మహాత్మా, మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యము వలన నేను ధన్యుడనైతిని. నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానము మేల్కొనినది. నేను గత జన్మలో బహు బీదవాడినైన బ్రాహ్మణుడను. నా ఇంటిలో తోటకూరను పెంచుచుంటుని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానము చేసేవాడను. నా నుండి తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు నాకంటే కూడా ధనికులు, అన్నపానములకు లోటు లేనివారు. వారు నా నుండి దానమును పొందుటయే గాని ఏనాడు నాకు సహకరించలేదు, నాపై దయచూపలేదు. ఆబ్దీకములకు గాని వివాహములకు గాని వారి తరపున నన్ను పంపినప్పుడు విశేషముగా దక్షిణలు సంభావనలు వచ్చడివి. అందుండి 100 వంతులలో 1 వంతు మాత్రమే నాకిచ్చి 99 వంతులు వారే స్వీకరించడివారు. శ్రమనాది, ఫలితం వారిది అన్నట్లుగా ఉండేడిది. పైగా నా ఇంటి నుండి తోటకూరను ఉచితముగా పొందడివారు. నేను కటిక దరిద్రమునే అనుభవిస్తూ తోటకూరను మాత్రం యథావిధిగా దానము చేస్తూనే ఉండేవాడను. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియూ ప్రతిరోజు తినుట వలన హాని ఏమియూ జరగదనియూ చెప్పుచుండిరి. కాలచక్రము గిర్రున తిరిగినది. పూర్వజన్మలో నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానము చేయుట వలన ఈ జన్మలో రాజుగా జన్మించి తిని. పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానము పొందిన ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యములో బ్రాహ్మణులుగా జన్మించిరి. ఆ విధముగా నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడిగాను శ్రేష్ఠుడిగాను జన్మించి తిని. తోటకూర దానము చేయుట వలన రాజైతిని గదా, మరి ఇప్పుడు అప్పటికంటే ఎన్నో రెట్లు బండ్ల కొలది తోటకూర దానము చేయుచున్నాను. ఈ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్నను వేసి తిని. దానికి మీరు మాత్రమే సరి అయిన సమాధానం చెప్పితిరి అని ముగించెను. అంతటా నేను, రాజా, పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది. అయితే ప్రస్తుతము మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అత్యల్పమైనది. మణులు, రత్నములు, బంగారములు వంటివి దానము ఇయ్యదగిన ఈ స్థితిలో మీరు తోటకూర ఎంత దానము చేసినను అందుకు 100 రెట్లు తోటకూర మీకు లభించును గాని అంతకంటే మరేమీయును రాదు అని అంటిని. నా మాటలకు రాజు ఎంతో సంతోషించెను. నేను యథాలాపముగా ఇచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణమును తెలుపుట నా మనస్సుకు ఊరట కలిగించినది. శ్రీ చరణుల కృపా విశేషమున గాడిదను అధిరోహించడి గండము తప్పినదని భావించి తిని. శుక్లాంబరధరం విష్ణుం అను పవిత్ర శ్లోకమునకు తప్పుడు అర్థము వినోదము కోసము చిన్నప్పుడు చెప్పిన దానికి ఇదివరకే గాడిదను అధిరోహించుట జరిగినది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితిలో గాడిదనెక్కడి గండము తప్పించినందులకు శ్రీపాదుల వారికి నా మనస్సులోనే నమస్సులు అర్పించి తిని. ఇంకా 2వ పరీక్ష ప్రారంభమాయను. రాజునకు అత్యంత ప్రియమైన మూగ భాషలో పరీక్ష మొదలాయను. రాజగురువులు నన్ను పరీక్షించుట మొదలిడిరి. రాజగురువులు తమ వేళ్లను చూపుచూ 1, 2 అని సైగలతో ప్రశ్నించిరి. నీవు ఒక్కడివే వచ్చుచున్నావా, లేక మరొకరు ఎవరైనా తోడున్నారా అని అర్థముతో రాజగురువులు అడుగుచున్నారనుకుని ఒక్కడనే వచ్చితినని 1 వేలు చూపించుచు సైగలతో నేను ఉత్తరమిచ్చి తిని. తదుపరి వారు 3 వేళ్లను చూపిరి. 3 సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసినది. మీరు దత్తభక్తులా అని ప్రశ్నించితిరనుకుంటిని. భక్తి అనునది గుప్తముగా ఉండవలసినదని భావించి పిడికిలిని బిగించి చూపి ఇది రహస్యమైన విషయమనియు అది హృదయాంతరంగమునందలి విషయమని తెలియజేసి తిని. దానికి రాజగురువులు తియ్యటి తినుబండారములు బ్రతిమాలు ధోరణిలో సైగలతో ఇవ్వబోయిరి. నేను అది వలదని వారించుచు నా వద్దనున్న అటుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను తీసి వారికిచ్చి తిని. నాకు తియ్యటి తినుబండారముల కంటే అటుకుల యందు ఇష్టము ఎక్కువనియూ మీకు కూడా వీటి రుచిని తెలుసుకోవచ్చుననియూ నా భావము. అప్పుడు రాజగురువులు ఉదాత్త స్వరముతో, రాజా, ఇతడు గొప్ప పండితుడు, వేదాంగములను ఆపోషణ పట్టిన మహాపండితుడని తెలియచున్నది. ఈతడు మూగ భాషలో కూడా మహాపండితుడని శ్లాఘించెను. నాకంతయును అయోమయముగానున్నది. అప్పుడు రాజగురువు రాజునకు ఇట్లు తెలియపరచెను. రాజా, శివకేశవులను వారు ఇద్దరున్నారు కదా, వారిద్దరూ ఒకటేనా, వేరువేరా అని ప్రశ్నించి తిని. 1 వేలు చూపుచూ ఇతడు వారిద్దరూ ఒకటేనని తెలియజేశను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని 3 కదా అని 3 వేళ్లను చూపి తిని. అందులకు ఇతడు తన ముష్టి బిగించి ఒకే చేతికి 5 వేళ్లు ఉన్నను అవి సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించెను.
నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసినదని మధుర పదార్థములను ఇవ్వబోతిని. తనకు అటువంటి శిష్య ప్రశిష్యుల గోల ఏమీ లేదనియూ, కుచేలుని వలె తను సంతుష్టితో జీవించే వ్యక్తిననియూ తెలియజేయుచు నా అభ్యర్థనను కాదని తన వద్దనున్న అటుకులను నాకిచ్చెను. నేను దిగ్భ్రాంతుడనైతిని. ఆహా, లోకములోని మనస్సులు, వాటి ఆలోచనలు, అర్థము చేసుకుని పద్ధతులు ఇంత విభిన్నమైనవని ఆశ్చర్యపోయితిని. ఇంకా 3వ పరీక్ష, ఆఖరి పరీక్ష. రాజగురువు చమకములోని పనసలను చదువుతూ వాటి అర్థమును వివరించమనెను. శ్రీవల్లభులను తలచుకొని నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించి తిని. ఏకాచమే అనగా 1, త్రిస్రశ్చమే అనగా 1కి 3 కలిపి వర్గమూలము కనుగొనగా 2, పంచచమే అనగా 4కు 5 కలపగా 9 వచ్చును, దాని వర్గమూలము 3 అగును. సప్తచమే అనగా ఇందాక వచ్చిన 9కి 7 కలుపగా 16 వచ్చును, దాని వర్గమూలము 4. నవచమే అనగా ఇందాక వచ్చిన 16కు 9 కలుపగా 25 వచ్చును, దాని వర్గమూలము 5. ఏకాదశచమే అనగా ఇందాక వచ్చిన 25కు 11 కలుపగా వచ్చిన 36కు వర్గమూలము 6. త్రయోదశచమి అనగా 36నకు 13 కలిపి వర్గమూలము కనుగొన్న 7 వచ్చును. పంచదశచమి అనగా 49కి 15 కలిపిన 64 వచ్చును, దాని వర్గమూలము 8. సప్తదశచమి అనగా 64నకు 17 కలిపిన 81 వచ్చును, దాని వర్గమూలము 9. నవదశచమి అనగా 81కి 19 కలుపగా 100 వచ్చును, దాని వర్గమూలము 10. ఏకవిగుంశతిశ్చమి అనగా 100కు 21 కలుపగా 121 వచ్చును, దాని వర్గమూలము 11. త్రయోవిగుంశతిశ్చమి అనగా 121కి 23 కలుపగా 144 వచ్చును, దాని వర్గమూలము 12. పంచవిగుంశతిశ్చమి అనగా 144కి 25 కలుపగా 169 వచ్చును, దాని వర్గమూలము 13. సప్తవిగుంశతిశ్చమి అనగా 169కి 27 కలుపగా 196 వచ్చును, దాని వర్గమూలము 14. నవవిగుంశతిశ్చమి అనగా 196కి 29 కలుపగా 225 వచ్చును, దాని వర్గమూలము 15. ఏకత్రిగుంశతిశ్చమి అనగా 225కి 31 కలుపగా 256 వచ్చును, దాని వర్గమూలము 16. త్రయోత్రిగుంశతిశ్చమి అనగా 256కి 33 కలుపగా 289 వచ్చును, దాని వర్గమూలము 17. పంచత్రిగుంశతిశ్చమి అనగా 289కి 35 కలుపగా 324 వచ్చును, దాని వర్గమూలము 18. సప్తత్రిగుంశతిశ్చమి అనగా 324కి 37 కలుపగా 361 వచ్చును, దాని వర్గమూలము 19. నవత్రిగుంశతిశ్చమి అనగా 361కి 39 కలుపగా 400 వచ్చును, దాని వర్గమూలము 20. అయితే నా వ్యాఖ్యానము సభలోని పండితులను ఎంతగానో అలరించినది. నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యముగా తోచినది. మరలా నేనిట్లు వచించి తిని, ఇది అంతయును సృష్టి పరమాణువుల యొక్క రహస్యము. ఇది కానాద మహర్షికి తెలియను. పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును. శ్రీపాద శ్రీవల్లభుల కృపా విశేషము వలన పై విధముగా నేను విచిత్రపురం నుండి విచిత్రముగా బయటపడితిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.